శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా విశ్వరూప దర్శన యోగం చూస్తున్నాము. ఇక్కడ అర్జునుడు అంటే 15వ శ్లోకము నుండి 22వ శ్లోకం వరకు ఆశ్చర్యం అనమాట, వండర్ స్టక్. ఎందుకంటే సాధారణంగా ఈ జగత్తుని చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాడు, కానీ ఇప్పుడు మహాయోగీశ్వర జగద్గురు కృష్ణ సన్నిధిలో సాన్నిధ్యములో ఉన్నాడు. ఆయన సమక్షములో అల్లకల్లోలంగా అలజడి ఆందోళనతో నిండి ఉన్న మనస్సు, భయంతో, మోహము శోకముతో నిండిన మనస్సు టెంపరీగా అంటే తాత్కాలికముగా ప్రశాంత చిత్తం పొందినది. ఒక నెమ్మదిగా ప్రశాంతంగా ఒక ఏకాగ్రత సిద్ధించినది. శుద్ధమైన మనస్సు ఏకాగ్రంగా మనోనిగ్రహంగా ఉన్నటువంటి ఆ స్థితినే దివ్య చక్షువు అంటారు. అది అర్జునునికి లభించింది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన. అయితే ఆ ఆశ్చర్యాన్ని చూస్తున్నారు, దాంతోపాటు కాస్త భయం కూడా కలుగుతుంది. అయితే రుద్ర ఆదిత్య వసవ, మీ అందరికీ తెలుసు, అష్ట వసువులని చెప్పాం, ఏకాదశ రుద్రులని చెప్పాం, ద్వాదశ ఆదిత్య అంటే 12 ఆదిత్యులు, మొత్తం 31. అయితే ఇంతకీ ఈ అష్ట వసువులు అంటే ఎవరు తెలియాలి కదా. అగ్ని, పృథ్వీ అంటే భూమి, వాయువు, అంతరిక్షం, ఆదిత్య సూర్య, చంద్రమ, స్వర్గము, నక్షత్రాలు, ఈ 8 కలిపితే అష్టవసువులు. మరి ఏకాదశ రుద్రులంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు కలిపితే 11 అవుతున్నాయి. వాటిని 11 అంటే ఏకాదశి రుద్రులు అంటారు. ఏకాదశి రుద్రులు అయిపోయినాయి, అష్ట వసువులు 8 మంది వసువులు అయ్యారు. మరి ద్వాదశ ఆదిత్యాహ అంటారు. అంటే 12 మాసములలో సూర్య భగవాను ఉండే ఆ 12 రకాల స్థితులని, అవస్థలని ద్వాదశ ఆదిత్యాహ అంటారు. ఇవి నిరంతరం ఉన్నాయి, అప్పుడే అవి ముందుకు వచ్చాయని కాదు. కానీ అప్పుడు ఇవన్నీ చూస్తుంటే, ఈ విశ్వాన్ని అంతా చూస్తే కేవలం ఒకే విశ్వరూప ఈశ్వర వ్యాపించి ఉన్నట్లుగా గోచరమైనది. ఎందుకు? ఆ మనస్సు భక్తితో పూర్తిగా నిండిపోయి ఆ విశ్వరూప దర్శనం అనే ఒక చూడాలనే కుతూహలంతో మనకు ఎలాగైతే
ఒక కోరిక బాగా పెట్టుకునేటప్పుడు ఎలాగైతే మనకి అదే స్వప్నంగానో, ఒక్కొక్కసారి మనకి పగటిపూట కూడా అలాగ మనోరథంగా ఎలాగైతే కనిపిస్తుందో, అర్జునుడికి స్పష్టంగా అదే చూస్తున్నాడు అన్నమాట. అందుకే ఇంతకు ముందు ఏదైతే చెప్పామో అవే ఆ కృష్ణ పరమాత్మ స్థానంలో మొత్తం గోచరం అవుతుంది యావత్ జగత్ అంతా. అందువలన అర్జునికి ఇంకా పూర్తిగా సంసిద్ధత కాలేదు. ఎందుకు? టెంపరీగా వచ్చింది. అందువలన ఏకాదశ రుద్రులు, ఆదిత్యాహ ద్వాదశ ఆదిత్యులు, వసవహ అష్ట వసువులు, ఇంకా ప్రత్యేకమైనటువంటి మరుద్గణములు ఉన్నారు. ఊష్మపాహ, ఊష్మపాహ అంటే పితృదేవతలు అంటారు. పితృలోకంలో ఉంటారు వాళ్ళు, మన పితృదేవతలు. గంధర్వ యక్ష సురసిద్ధ సంఘాహ అంటే గంధర్వ సంఘము, యక్షుల సంఘము, సుర అంటే దేవతల సంఘాలు, సిద్ధులు అనేక సిద్ధులు గుంపులు గుంపులుగా అంతా కూడా సర్వే వీక్షంతే వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యంతో నీ రూపాన్ని చూస్తూ విస్మయంలో మునిగిపోయారు అని ఎవరంటున్నారు? అర్జునుడు రిపోర్ట్ చేస్తున్నారు. అందువలన ఈ విధంగా అర్జునుడు పూర్తిగా తన ఆశ్చర్యం చెప్పిన తరువాత మీరు చూడండి ఆశ్చర్యం ఎలా కలుగుతుందంటే, మనకి ప్రయాగరాజులో గంగా నది, యమున, సరస్వతి ఈ సంగమం ఉంది. కానీ ఒక్కసారిగా కొన్ని కోట్ల మంది ఒక్కసారి మన గ్యాదర్ అయ్యారు. మహాకుంభమేళ ఎంత ఆశ్చర్యం చూడండి, వెళ్ళి అక్కడ రండి. అదేవిధంగా మనకి వండర్ అంటే నిత్యము మనకు కనిపిస్తుంటది, కానీ ఒక్కసారి దాని ప్రత్యేకత కుంభమేళలో కొన్ని కోట్ల మందిని చూసినప్పుడు మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మామూలు సాధారణ రోజుల్లో మీకు అంత ఆశ్చర్యం కలగకపోవచ్చు. ఆ విధంగా ఒక్కసారిగా యావత్ సృష్టి అంతా కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపంగా విశ్వరూపంగా చూడడం వలన అర్జునుడికి ఆశ్చర్యం కలిగినది. అయితే మనం చూసాము పరమాత్మ కేవలము సృష్టికర్తే కాదు, లయకర్త కూడా. అందువలన విశ్వరూపము ఇలాగా ఆశ్చర్యంతో పాటు ఇప్పుడు కాలతత్వాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి? ఇక్కడ భగవంతుని నోరుని బాగా అంటే పెద్ద అగ్ని జ్వాలలు ఆకాశానికి అంటుకున్నటువంటి అగ్నితో పోలుస్తున్నారు అర్జున. అందువలన ఇక్కడ ఆ ఈశ్వరుని యొక్క నోరుని అంటే కాలతత్వంతో పోలుస్తున్నారు. అందువలన మనకి నమ్మకం ఉంటుంది కదా, నమ్మకంలో కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటాం మనం. అంటే ఏంటి? ఆ కాలాయ కాలరుద్రుడు ఆ యొక్క లయకర్తగా కూడా ఇప్పుడు భగవంతుణ్ణి మనము దర్శిస్తున్నాము. సో అర్జునుడు ఎప్పుడైతే ఈ యొక్క పూర్తిగా ఆ రుద్ర అంటే ఇప్పుడు లయకర్తగా ఎప్పుడైతే చూస్తున్నారో అప్పుడు భయం వేస్తుంది మనకి. ఎందుకు? మనకి సముద్రం దగ్గర ప్రతిసారి వెళ్ళి వస్తుంటాం, కానీ 2004లో సునామీ వచ్చింది. ఆ సునామీ ఎవరు దర్శించారో కానీ భయంకరంగా ఉంటుంది. అదేవిధంగా 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్లో అణుబాంబులు వేశారు, ఆటం బాంబులు. అదొక భయంకరమైన విస్ఫోటనము. సో అందువలన ఎప్పుడైతే ఈ సృష్టిలో ఎప్పుడు ఒకటే ఉండదండి. అంటే ఏంటి? మంచి చెడు, పుట్టడము చావడము, సుఖము దుఃఖము, ఇవన్నీ కూడా ఒక పేరు అంటే ద్వంద్వాలుగా ఉంటాయి. అందువలన మహాత్ములు ఏమంటారంటే బోర్న్ ఈజ్ గాన్, బోర్న్ ఈజ్ గాన్ అంటే ఏంటండి? బోర్న్ అంటే సృష్టి పుట్టడము, ఈజ్ అంటే స్థితి, గాన్ అంటే లయం. అంటే బోర్న్ అంటే బ్రహ్మ, ఈజ్ అంటే విష్ణు, గాన్ అంటే
మహేశ్వర, రుద్ర నిత్యము మనలో పనిచేస్తున్నాయి. అవి మన శరీరంలో అనేక కణములు పుడతాయి. బ్రహ్మ సృష్టి, అవి కొంతకాలం అలాగా పుష్టిని పొందుతాయి. విష్ణు స్థితి, మళ్ళీ డెడ్ అయిపోతాయి ఆ కణాలు, ఆ సెల్స్. అవి రుద్రుడు లయం చేస్తున్నట్టు లెక్క. సో అందుకే మనకి 2వ అధ్యాయంలోనే చెప్పారు ఈ విషయం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని చెప్పారా లేదా? అందువలన ఈ మనం ఏంటంటే విశ్వరూపం దర్శనం చెయ్యాలంటే జన్మ మృతులు రెండింటిని మనము మంగళకరంగా చూడాలి. అందుకే సహపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరములు వీధి వీధి, చావు కూడా పెళ్లి లాంటిదే అని చెప్పారు. అయితే మనం ఏం చేస్తాము, ఒక్క పెళ్లిలోనే బాజీ భయంత్రాలు పెట్టి ఆ చుట్టుపక్కల అందరికీ డిస్టర్బ్ చేస్తాం శబ్దాలతో, ఈ మ్యూజిక్స్తో. కానీ ఎవరైనా సరే శరీరం దేహ త్యాగం చేస్తే మనము ఆ విషాదంలో కూలిపోతాం. అది మంచి శాంతం, అత్యంత మంగళకరం. యాక్చువల్ చెప్పాలంటే మనిషి పుట్టినప్పుడు, వివాహం చేసుకున్నప్పుడు, దేహ త్యాగమైనప్పుడు ఎప్పుడు కూడా అదొక యజ్ఞమే అంటున్నారు. మంగళకరంగా చూడాలి. ఎందుకంటే పుట్టిన వారు మరణించక తప్పదు అన్నారు కదా. అంటే జన్మ అనేది మీకు లేదు కదా, మరి దేనికి జన్మ? శరీరానికి. సో జన్మించిన శరీరము తప్పకుండా మరణిస్తుంది, దాన్ని ఎవరూ కాపాడలేరు. ఒకవేళ మనకు మృత్యువును ఎదుర్కొనే ధైర్యం ఉన్నా, మనం ఎవరి మీద మమకారం పెంచుకుంటామో వారు మరణిస్తే తట్టుకోలేం. కొంతమంది అంటారు, నాకు సావు మీద ఏమీ భయం లేదండి, కానీ మా మనవడు ఉన్నాడు చూడండి, ఆయనకి ఏమి జరగకూడదు, మా మనవరాలు ఉన్న ఆ పిల్లకి ఏమి కాకూడదు, నాకు పర్లేదు, నేను సిద్ధంగా ఉన్నాను మరణించడానికి అంటారు. సో ఇవన్నీ మనము రాత్రి పగలు ఎలాగైతే విడదీయలేమో, అదేవిధంగా ఆరోగ్యం అనారోగ్యం కలవడము, విడిపోవడము, అండ్ గ్రోత్ అండ్ డికే అంటే ఎదుగుదల, క్షీణించడము, ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క మహా ప్లాన్లో అంశాలు. వాటిని మనము అడ్డుకోకూడదు. అందుకే మనకి ఎప్పుడు కూడా అనంత దయ కరుణామయుడు ఈశ్వర అంటాం. కానీ ఒక్కసారి మీకేమైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, అప్పుడు ఈశ్వరుడు దయ లేదు అని నిందిస్తాం మనం. దాని అర్థం ఏంటి? భగవంతునికి కరుణ కాదు, అత్యంత కఠోరమైన వారు అంటారు. ఈ రెండు కూడా తప్పే. ఎందుకు? మనకు అంత పరిపక్వత ఇంకా రాలేదన్నమాట. అందుకే ఈశ్వర్ అంటే కేవలము మనం అనుకున్నట్టు పని చేయడానికి కాదు, యావత్ విశ్వాన్ని కూడా సృష్టి, స్థితి, లయ, ఈ మూడు కూడా ఒక కర్తవ్యాలు. మనకెలాగైతే కర్తవ్యాల నుండి మనం విడిచిపెట్టి పారిపోలేమో, ఈశ్వర కర్తవ్యంలో 3 ఉంటాయి. అయితే సృష్టి స్థితి అందు మనకంత భయంకరం అనిపించదు. లయం ప్రక్రియ జరుగుతున్నప్పుడు మనం భయంలోకి ప్రవేశిస్తాము. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం, రూపం మహత్తే బహువక్త్ర నేత్రం, రూపం మహత్తే బహువక్త్ర నేత్రం, మహాబాహో బహుబాహురుపాదం, మహాబాహో బహుబాహురుపాదం, మహాబాహో బహుబాహురుపాదం, బహూదరం బహుదంష్ట్రాకరాళం, బహూదరం బహుదంష్ట్రాకరాళం, బహూదరం బహుదంష్ట్రాకరాళం, దృష్ట్వా లోకా ప్రవ్యథితాస్తథాహం, దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం,
दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం. रूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहुरुपादं रूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहुरुपादम् బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యథితాస్తథాహం. బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం. ఉత్తమం. ఇప్పుడు సరిగ్గా ఒక అత్యంత సెన్సిటివ్ గా ఉంటారు కొంతమంది. వాళ్ళకు మనము చెప్పకుండా ఒక్కసారిగా ఒక హర్రర్ మూవీకి తీసుకెళ్ళాం అనుకోండి, అంటే ఈ యొక్క పాతాళ భైరవి ఏదో హర్రర్ మూవీలను తీసుకెళ్లి చూపెట్టామంటే వాళ్ళు ఎంత భీతిల్లిపోతారో అలాంటి పరిస్థితి ఇప్పుడు అర్జునుడు ఎదుర్కొంటున్నారు అనమాట. తే రూపం అంటే ఓ విశ్వరూప ఈశ్వర, నిజంగా నీ యొక్క రూపము మహత్. తే రూపం మహత్, అద్భుతంగా ఉంది. బహువక్త్ర నేత్రం, నీ విశ్వరూపానికి అనేక ముఖాలు నేత్రాలు. ఇక్కడ వక్త్రం అంటే నోరు లేదా ముఖాన్ని కూడా వక్త్రం అంటారు సంస్కృతంలో. కాబట్టి నేత్రం అంటే కన్నులు, కాబట్టి అనేక కన్నులు, అనేకమైన నోర్లు, ముఖములు. ఎందుకంటే సృష్టిలో ఉన్నటువంటి యావత్తు ప్రాణికోటి యొక్క నోర్లు, ముఖములన్నీ విశ్వరూపానికి చెందినవే. అదేవిధంగా బహుబాహూరుపాదం, అలాగే లెక్కలేనన్ని బాహువులు, చేతులు, భుజములు, తొడలు, పాదాలు అనంతముగా ఉన్నాయి. మహాబాహో, అనేక చేతులు, అత్యంత పొడవుగా ఉంటాయి చేతులు, ఏదో మనకి చిన్న చిన్న చేతులు కాదు. మహాబాహువులు కలిగి ఉన్నటువంటి, అనంత మహాబాహువులు కలిగి ఉన్నటువంటి ఓ దేవదేవా. బహూదరం, అనేక ఉదరాలు, అనేక పొట్టలు, అంటే ఈ పొట్ట భాగాలు అనేక, ఎందుకంటే ఒకటి కాదు కదా, అనంతంగా ఉన్నది. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక్క భాగం చూడడానికి మాత్రం అర్జునుడికి భయం వేస్తుంది. ఏంటా భాగం మీరు చెప్పండి. వారు ఎన్ని చూస్తున్నా ఆ దృష్టి మాత్రము ఆ ఈశ్వరుని యొక్క నోరు పైనకి వెళ్తుంది అర్జునుడికి. ఎందుకు? ఆ నోరు మామూలుగా లేదండి. నోరు అత్యంత కోరలతో, భయంకరమైన కోరలతో, ఆ యొక్క అగ్ని జ్వాలలతో నిండుగా ఉన్నది అనమాట. ఆ కోరలతో భయంకరంగా నోరు. అందుకే బహుదంష్ట్రాకరాళం, అనేక కోరలతో భయం పెడుతున్నది. చూడండి, కొన్ని రాక్షసుల ఫోటోలు మనం వంతేసి కోరలతో పెడతాం. వాస్తవానికి ఆ పులి ఎలాగైతే గాండ్రిస్తుందో, పైన కింద ఆ కూరలు ఎలా ఉంటాయో అలాంటి కూరలతో భయంకరంగా ఈశ్వరుని ముందు ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే దూరంగా ఉండడం వేరు, మరి దగ్గరగా అనిపిస్తుంది దానికి అలాగా ఆ భావన. అందువలన నీ యొక్క అత్యంత ప్రేమ, అదరం మధురం, వదనం మధురం, నయనం మధురం, ఈ మధురం పోయింది. ఇప్పుడు ఆ నోరు భాగం చూస్తుంటే అత్యంత భయంకరంగా భీతిల్లిపోతుంది అన్నమాట. దృష్ట్వాలోక ప్రజ్జితతాస్తః తథాహం అంటే ఇలా భయంకరమైన కోరలతో ఉన్న నిన్ను చూసి లోకాలన్నీ భయపడుతున్నాయి. ఇది నేను ఒక్కనే కాదు ఇక్కడ. ఎందుకు? ప్రజ్యతిథాహ అంటే భయకంపితులవుతున్నాయి లోకాలన్నీ. మరి అర్జునుడు ఏంటి? అర్జునుడు భయపడట్లేదా? కాదు. అతను భయపడడం లేదా, భయపడుతున్నానని చెప్పడం కొంచెం సిగ్గు. కాబట్టి లోకాలన్నీ భయపడుతున్నాయి భగవాన్ అంటున్నాడు. మరి ఆయన సంగతి ఏంటి? నేను కూడా చాలా భయపడుతున్నాను. తథా అదే విధంగా అహమపి,
నేను కూడా వణికిపోతున్నాను అని గద్గద మాటలు కూడా సరిగ్గా రావట్లేదు ఆయనకి. అందుకే చూడండి, మనం జనరల్గా మన గురించి మనం చెప్పడానికి కొన్నిసార్లు మొహమాట పడతాం. నేను ఒకసారి అదే చేసేవాడిని అప్పుడు చిన్నప్పుడు. చిన్నప్పుడేం కాదు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనకి ఏదైనా ఒక ఐటెం కావాలనుకోండి, మనం డైరెక్ట్గా అడిగితే కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది. వడలు బాగున్నాయి అనిపిస్తుంది లోపల, కానీ అనడానికి నవ్వుతారని, రండి రండి రండి, ఈయనకి వడ వేయలేదు రండి, ఈ వడ వేయలేదు రండి అంటాం మనం. ఈ అమ్మగారికి వేయలేదు మన పక్కన ఉంటారు వాళ్ళకి వేయమంటాం ఫస్ట్. సో వాళ్ళకి వేయమంటారు కానీ ప్రాబ్లం లేదు. అదేవిధంగా నాకు కూడా ఒకటేసి వెళ్ళిపో అంటాం. ఎందుకు? పక్కన వాళ్ళకి మనం పిలవడం వలన మనం సేఫ్ అనమాట. వాళ్ళకి ఎప్పుడైతే వేస్తారో నాకు కూడా. అర్జునుడు నేనే భయపడిపోతున్నానని చెప్పడానికి ఏదో కొంత మొహమాటం కాబట్టి, సిగ్గు కాబట్టి, లోకాలన్నీ కంపించిపోతాయి, భీతిల్లిపోతున్నాయి భగవాన్, వాటితో పాటు నేను కూడా భీతిల్లిపోతున్నాను అంట. అందుకే ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా వివరిస్తున్నాడు అర్జునుడు. ఇప్పుడేంటి, అర్జునుడు ఆశ్చర్యం నుండి భయములోకి ప్రవేశించాడు. ఇప్పుడు భయకంపితుడవుతున్న ఆశ్చర్యం మరి కాదు, భీతిల్లిపోతున్నాడు. నభస్పృశం దీప్తమనేక వర్ణం, నభస్పృశం దీప్తమనేకవర్ణం, నభస్పృశం దీప్తమనేకవర్ణం, వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం, వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం, వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం, దృష్ట్వా హి త్వాం ప్రవ్యతితాంతరాత్మా, దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా, దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా, ధృతిం న విందామి శమం చ విష్ణో, ధృతిం న విందామి శమం చ విష్ణో, ధృతిం న విందామి శమం చ విష్ణో, నభస్పృశం దీప్తమనేక వర్ణం, వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం, నభస్పృశం దీప్తమనేకవర్ణం, వ్యత్తాననం దీప్త విశాల నేత్రం, నభస్పృశం దీప్తమనేకవర్ణం, వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం, దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా, ధృతిం న విందామి శమం చ విష్ణో, దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా, ధృతిం న విందామి శమం చ విష్ణో, దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా, ధృతిం న విందామి శమం చ విష్ణో. ఉత్తమం. అయితే హే విష్ణు, ఇక్కడ విష్ణుని వాడారు చూసారా, అంటే యావత్తు వ్యాపించి ఉన్నటువంటి ఓ స్వరూపమా, ఓ విశ్వరూపమా అని అర్థం. ఓ విష్ణు, త్వాం నీవు, నభస్పృశం నువ్వు అంతరిక్ష ఆకాశానికి అంటి ఉన్నావు, స్పృశిస్తున్నావు. ఒక పక్క అర్జునుడు అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్య పొందారు, కానీ అదే సమయంలో భీతి కొలిపే ఆ ముఖాలను మాత్రం మర్చిపోలేకపోతున్నాడు అన్నమాట. ఏది చూస్తున్నప్పటికీ మనము ఒక హర్రర్ భయంకరమైనటువంటి సినిమా చూస్తే అదే పదే పదే గుర్తొస్తున్నట్లుగా. ఒక్కొక్కసారి చిన్నప్పుడు ఒక భయంకరమైనటువంటి హర్రర్ మూవీ చూసాం. ఆ రోజంతా నిద్రలో, ఆ స్వప్నంలో నిద్ర పట్టక భయంతో భీతిల్లిపోతాం అన్నాడు ఒక్కొక్కసారి కొత్త వాళ్ళకి. ఆ విధంగా అర్జునుడు ఎంత గొప్పగా వర్ణిస్తున్నప్పటికీ ఆ ముఖములు, ఆ కోరలు చూస్తుంటే భీతిల్లిపోతున్నాడు, భయపడిపోతున్నాడు అన్నమాట. విశ్వరూపములో ఆ ముఖాలు, ఆ యొక్క కూరలు భయపెడుతున్నాయి. ఆ భీతి కొలిపే ఆ కాలతత్వాన్ని సంకేతం అన్నమాట అది విశ్వరూపం. అందుకే ఆ ముఖము, ఆ కూరలు కాలస్వరూపానికి ప్రతీక.
నభస్పృశం, నీ విశ్వరూపము ఆకాశానికి అంటుకుంటున్నది. ఇక నభ అంటే ఆకాశము. అందుకే మనము ఈవెన్ అనేక లలిత సహస్రనామంలోను విష్ణు సహస్రనామంలోను వీటి గురించి చెప్పారు. దీప్తం అనేక వర్ణం, నువ్వు అనేక రంగులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నావు. అనేక వర్ణం అంటే రంగులు, దీప్తం అంటే ప్రకాశిస్తున్నావు. అనేక నక్షత్రాలు గ్రహాలతో కూడినటువంటి ఈ విశ్వరూప కాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మీరే చూడండి, ఒకసారి రాత్రిపూట పౌర్ణమి రోజున చూస్తే ఆకాశంలో నక్షత్రాలు, చంద్రుడు, ఎంత అద్భుతమైనటువంటి సీనరీ అది. అదేవిధంగా ఒక్కొక్కసారి ఇంద్రధనస్సు ఏర్పడుతుంది వర్షం పడిన తర్వాత. సో ఇదంతా ఈ యావత్ వాతావరణం, అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో మొత్తం ఈశ్వరుని యొక్క శరీరమే కదా. అందువలన వ్యాప్తాననం, వ్యాప్తాననం అంటే ఏంటి? ఆ ముఖం, నోరు వద్దనుకున్న అర్జునుడి యొక్క దృష్టి ఆ యొక్క నోర్లు, ఆ ముఖాలు, ఆ కన్ను అటువైపే పోతుంది. ఎందుకంటే మనం ఏదైతే ముందు నేను చూడను, నా వద్దనుకుంటామో అదే మనకు తారసపడుతుంది. ఒక్కొక్కసారి చిన్న గాయం అవుతుంది మనకి, ఏదైనా కాళ్ళకి ఎక్కడం. దాన్ని కాపాడుకుంటూ వెళ్తే దానికి ఏదైనా ఫస్ట్ అటాక్ అవుతుంటది. ఒక వ్యక్తి జపం చేయడానికి మంత్రం అడిగారు గురువు గారిని. ఆయన అన్నాడు, నువ్వు జపం చేసేటప్పుడు కోతిని మాత్రం గుర్తుంచుకోకు నాయన అన్నాడు. ఓ అదేం పని, కోతి నేనెందుకు గుర్తుంచుకుందని అనుకున్నాడు ఆయన. అక్కడ జపంలో కూర్చునేసరికి రామ 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 కోతి 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 వస్తుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా కోతి మాత్రం వస్తుంది ఆయన జపంలోకి. ఎందుకు? ఏదైతే వద్దనుకున్నారో అదే మన ముందు నిలబడి ఉంటుంది. ఇది ఒక నీడ లాంటిది. నీడను పట్టుకోవాలనుకుంటే నీడ దొరకదు, వెనక పెట్టి వెళ్తే మిమ్మల్ని ఫాలో అవుతుంది. మనం కూడా ఈ జగత్ సంసారంలో అంతా నిజమని భావన చేస్తాం. ఆలు బిడ్డలు వెంటరారమ్మా, నిజమెరిగి నీవు బంధుజాలపు మమత వీడమ్మా. పక్షి జాలము చెట్టు పైన చేరియుండును సంధ్య వేళ, పొద్దు పొడవగా పక్షులన్నీ వీడిపోవును వేరు వేరుగా. ఆత్మతత్వం తెలుసుకోవమ్మా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందమ్మా అంటారు. అందువలన మనమేమనుకుంటాము, మన చుట్టూ ఉన్న బంధువులు, నా సామంతులు, నా రక్షకులు, నా బాడీ గార్డులు, నా పిల్లలు, నా మనవళ్ళు, బంధువులు, బావమర్దులు, ఆడపడుచులు మొత్తం మీరు ఒక ఎలక్షన్కి వెళ్ళినట్టు ఓట్ల ఎలక్షన్ లాగా మొత్తం చెప్పుకుంటాం. ఆలు బిడ్డలు వెంటరారమ్మ, వాళ్ళెవ్వరు కూడా రారు. మహా వస్తు కొంతమంది ఇంటి వరకు, తర్వాత పెరట వరకు, తర్వాత రోడ్డు మీద వరకు, తర్వాత శ్మశానంలో ఎంట్రన్స్ వరకు, ఆఖరికి ఒకరిద్దరు వస్తారు. ఆ టైం అయిపోతే వెనక్కి వచ్చేస్తారు. ఎవరు కూడా మనతో రారు. ఎందుకు రారు? ఈ సత్యాన్ని మనం ఒప్పుకోవాలి, అంగీకరించాలి. పక్షులన్నీ సంధ్య వేళ సమయం తర్వాత అన్ని వృక్షంలోకి చేరుతాయి. మళ్ళీ ఉదయాన్న అన్ని విడిపోతాయి, ఎక్కడికేడో ప్రయాణిస్తాయి. మన జీవితం అంతా కూడా ప్రయాణం. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటేనే మనకి ఎటువంటి బెంగ వెతుకుండదు. అప్పుడు మీలో ఉన్నటువంటి ఈ టెన్షన్ ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్లు ఎందుకు ఎక్కువగా పెరుగుతున్నాయంటే టెన్షన్ దేనికంటే అజ్ఞానము. ఈ అజ్ఞానమే, ఈ భ్రమ. ఏదైతే మారిపోతుందో మారొద్దని గట్టి పట్టుకుంటున్నాం. చూసారా? ఈ ప్రకృతి మారిపోవడం దాని స్వభావం. మారకూడదని నువ్వు అడ్డుపడుతున్నావు, అది మారిపోతే నువ్వు దుఃఖిస్తున్నావు. ఇది సత్యం. అందువలన అర్జునుడు ఏదైతే చూడకూడదు అనుకుంటున్నాడో అదే కనిపిస్తుంది భగవంతుని యొక్క ముఖం, కోరలు. దీప్త విశాల నేత్రం, దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ విశాల నేత్రాలని చూస్తున్నాడు అర్జునుడు. అవి ఎలా ఉన్నాయి? భయంకరమైనటువంటి మిట్ట మధ్యాహ్నం వేసవి కాలంలో సూర్యుడు, ఒక సూర్య భానుడు ఎలాగైతే అంత ప్రళయంగా వేడిగా మనం తట్టుకోలేకపోతున్నాము, అలాంటివి అనేక సూర్యులుగా నీ నేత్రం ప్రకాశిస్తూనే అంటున్నాడు. తాం దృష్ట్వా, తాం విశ్వరూపం దృష్ట్వా, నీ రూపము నేను చూస్తే, ముఖ్యంగా నీ నోళ్ళు నీ ముఖములో కోరలు చూస్తుంటే,
ప్రజ్ఞతితాంతరాత్మ, నా అంతరాత్మ అంటే నా మనసు, నా బుద్ధి భీతిల్లిపోతుంది, భయపడుతుంటుంది. అంటే ఏదైతే మొదటి అధ్యాయంలో అదే చెప్పాడు, భయపడిపోతూ ఆ కిందకి మీద తూగుతూ, నా యొక్క చేతులు వణుకుతున్నాయి, నా కాళ్ళు వణుకుతున్నాయి, నా తలకాయ తిరుగుతున్నది, ఇంతకీ భూమి ఏంటి పైన ఉన్నది కృష్ణ, కృష్ణ భూమి ఏంటి పై భాగంలో కనిపిస్తుంది, ఆకాశం ఏంటి కింద ఉన్నది అని అన్నాడంట అక్కడ. సో మళ్ళీ అదే పరిస్థితి దీనికి వచ్చింది ఇప్పుడు ఇక్కడ, భయంతో భీతిల్లిపోతున్నాడు. అందువలన ధృతింన విందామి, నాకు ధైర్యాన్ని కోల్పోయాను, పట్టు కోల్పోయాను. ఇప్పుడు నేను నిలబడలేకపోతాను. ఎక్కడ నిల్చున్నాను నేను? ఆకాశంలో నిల్చున్నానా, గాలిలో ఉన్నానా? అంటే ఇక్కడ భయంతో కూడుతున్నట్టు మాట్లాడండి. ఈ సినిమా పాటలు కాదు, గాల్లో తేలినట్టుంది, ఆ గాల్లో తేలడం కాదు, నిజంగానే ఈయన తేలిపోతున్నాడు భయానికి. అందువలన శమంచ విష్ణు, నాకు మనశ్శాంతి కలగడం లేదు, భయంతో భీతిల్లిపోతున్నాను, నేను బాగా కలత చెంది ఉన్నాను, కంపించిపోతున్నాను, భీతిల్లిపోతున్నాను అంటున్నాడు అర్జునుడు. అందువలన ఆయన పరిస్థితి ఏ శత్రువు కూడా రాకూడదు అన్నట్టు ఆయనే చెప్తున్నాడు స్వయంగా. అందువలన ముఖ్యంగా ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆ భయంకరమైన కోరలతో కూడి ఉన్నటువంటి అగ్ని జ్వాలలతో ఉన్న ముఖాన్ని చూడలేకపోతున్నాడు అనమాట. అందువలన నేను పట్టు కోల్పోయాను, నాకు ఒక స్థిరంగా ఉండేందుకు స్థానం లేదు, నాలో ఈ యొక్క శాంతి అనేది రావట్లేదు, నా యొక్క మనస్సు మొత్తము భయంతో నిండిపోయింది, కంపిస్తున్నది అని చెప్తున్నాడు. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని, దంష్ట్రాకరాళాని చ తే ముఖాని, దంష్ట్రాకరాళాని చ తే ముఖాని, దృష్ట్వైవ కాళానల సన్నిభాని, దృష్ట్వైవ కాళానల సన్నిభాని, దృష్ట్వైవ కాళానల సన్నిభాని, దిశో న జానే న లభేష చ శర్మా, దిశో న జానే న లభే చ శర్మా, దిశో న జానే న లభే చ శర్మా, ప్రసీద దేవేశ జగన్నివాస, ప్రసీద దేవేశ జగన్నివాస, ప్రసీద దేవేశ జగన్నివాస, దంష్ట్రాకరాళాని చ తే ముఖాని, దృష్ట్వైవ కాళానల సన్నిభాని, దంష్ట్రాకరాళాని చ తే ముఖాని, దృష్ట్వైవ కాళానల సన్నిభాని, దంష్ట్రాకరాళాని చ తే ముఖాని, దృష్ట్వైవ కాళానల సన్నిభాని, దిశో న జానే న లభేశ్చ శర్మా, ప్రసీద దేవేశ జగన్నివాస, దిశే న జానే న లభే చ శర్మా, ప్రసీద దేవేశ జగన్నివాస, దిశో న జానే న లభే చ శర్మా, ప్రసీద దేవేశ జగన్నివాస. అత్యద్భుతం. ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే ఈ భయంకరమైన రూపం కాకుండా నన్ను అనుగ్రహించి నాపై కరుణ చూపెట్టి నీ యొక్క ప్రశాంత చిత్తం కావాలన్నట్టు అడుగుతున్నాడు. ఏంటి? అర్జునులో భగవంతుని యొక్క నోళ్ళు వైపు, ముఖం వైపే ఆయన దృష్టి అని తెలుతుందండి. ఈ విశ్వరూపం అంతా మర్చిపోతున్నాడు, కేవలము ఆ ముఖము, ఆ కోరల పైన ఉంది. ఎందుకు? మన చిన్నపిల్లలు చూడండి, మేము ఎక్కడికి వెళ్తే మాకు ఈ కాషాయం బట్టలు అందరికి కూడా అంగీకరించలేదు చిన్నపిల్లలు, కొత్త వాళ్ళు. ఒక్కొక్కసారి కొత్తగా చూస్తే కొంతమంది పిల్లలు భయపడతారు. మనం ఆ ఇంట్లో ఉన్నంత వరకు మన వైపే చూస్తుంటారండి, ఇంకేం పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా ఆ చీర కొంగు నుండి, ఆ అమ్మ చాట్ నుండి మనల్నే చూస్తుంటారు. ఎందుకు? ఏదైతే వాళ్ళకు భయంకరంగా, భీతిగా, కొత్తగా అనిపించిందో అటువైపే దృష్టి వెళ్తుంది. అర్జున పరిస్థితి ఇక్కడ అలాగే ఉన్నది.
ఆ యొక్క రూపం అంటే ఏదైతే కాలతత్వం ఉందో భయంకరమైనటువంటి ప్రళయాగ్ని కాలాగ్ని రుద్రుడు, ఆ యొక్క నోరు కోరల వైపే తన యొక్క దృష్టి వెళ్తుంది. తే ముఖాని, నీ ముఖాలు భయపెడుతున్నాయి అంటున్నాడు. ఇక్కడ ముఖాలంటే నోర్లు అని అర్థం. కోరలతో కూడి ఉన్నటువంటి భయంకరం, కోరలతో ఉన్నటువంటి నోళ్ళు ఎలా ఉన్నాయి? కాల నలసన్నిభాని. కాల అంటే ఆ మహాకాలుడు అనల అగ్ని స్వరూపంగా తీవ్రమైన ప్రళయ కాలాగ్నితో పోలుస్తున్నాడు అనమాట. ఎందుకంటే ప్రళయ కాలంలో సృష్టి మొత్తము క్రమేపీ ఈశ్వరునిలో లయమవుతుంది. పంచభూతాల సృష్టి జరిగినప్పుడు ఒక పద్ధతి చెప్పారు ఉపనిషత్తుల్లో. తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ అని చెప్పారు. అంటే ఏంటి? పరమాత్మ నుండి, ఆ పరమాత్మ నుండి 3 గుణములు కలిగిన మాయ ద్వారా ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీరు నుండి భూమి అని చెప్పారు. మరి లయమైనప్పుడు ఎలా జరుగుతుంది అంటే లయ ప్రక్రియ దానికంటే భిన్నంగా ఉంటుంది. ఎలా? యావత్ జగత్తంతా కూడా నామరూపములన్నీ భూమిగా మారిపోతుంది. భూమి వెళ్ళి జలములో జలమయమైపోతుంది. జలం వెళ్ళి అగ్నిలో లయమవుతుంది. అగ్ని వెళ్ళి వాయువులో లయమవుతుంది. వాయువు ఆకాశములో లయమై ఆకాశము మాయాతత్వములో అవ్యక్తములోకి వెళ్ళిపోతుంది. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఆ బాలముకుందుని ఎలాగైతే ఆ మర్రి ఆకు పైన తన యొక్క పాదమును తీసుకొని తన నోట్లో పెట్టుకొని ఆ చిన్ని కృష్ణుడు బాలకృష్ణుడు ఎలాగైతే కనిపిస్తాడో అది ఒక సింబాలిజం, ఒక ప్రతీక, ఒక రూపంగా ఊహించి కల్పించారు. అందువలన యావత్ సృష్టి అంతా లయమైనప్పుడు కేవలం శేషంగా మిగిలిపోతుంది. తదేకో వశిష్ట శివ కేవలోహం, కేవలం శివతత్వం విష్ణుగా మిగిలిపోతుంది. అందువలన కాలానల సన్నిభాని, భయంకరమైనటువంటి ముఖాలు, ఈ కూరలు చూస్తుంటే నా మొత్తం భ్రమలోకి వెళ్ళిపోయాను నేను. దిశో నజాని. ఇప్పుడు చూడండి, మనము భూమి మీద ఉంటేనే మనకు దిక్కులు, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తర, ఇది దక్షిణ. మీరు ఆ విశాలమైన విశ్వాంతరము లోపలికి వెళ్తే ఎక్కడ తూర్పు, ఎక్కడ పడమర, అసలు సూర్యుడే చిన్న నక్షత్రము. అందువలన ఎప్పుడైతే ఆ మహా విశ్వరూపములోకి వెళ్ళినప్పుడు దిక్కులు దిశలు నాకు ఎక్కడ కనిపించట్లేదు కృష్ణ. కృష్ణ అంటే విశ్వరూప ఈశ్వర అని అర్థం. అందువలన ఇప్పుడు ఏదైతే మొత్తం ఒక అనంతమైన విశ్వం ఆ స్పేస్ లో ఉన్నాడో ఇంక దిక్కులు ఎక్కడ ఉంటాయి? అందువలన నా లభేష శర్మ. ఇక్కడ శర్మ అంటే శాంతి అని అర్థం. అందుకే మన వాళ్ళకి శర్మ, వర్మ, గుప్తా అని పేర్లు ఉంటాయి. అవి ఊరికే పెట్టరు, వాళ్ళ యొక్క వర్ణము వాళ్ళ స్వభావాన్ని తెలియజేస్తాయి. శర్మ అంటే వీళ్ళు ఖచ్చితంగా సత్వగుణ సంపన్నులు అయి ఉంటారు. వర్మ ఈయన కాస్త రజోగుణంతో కూడిన సత్వగుణం ఉన్నది కాబట్టి క్షత్రియ స్వభావం కలిగి ఉంటారు. గుప్త వీళ్ళంతా కొంత రక్షణ వాణిజ్యం చేస్తారు, వీళ్ళ స్వభావం. సో ఇవన్నీ పేర్లు పెట్టి కూడా అలా ఉండేదనమాట, ఆ స్వభావాన్ని నిర్ణయించారు అనమాట అప్పుడు. అందువలన నా లభేష శర్మ, నేను శాంతి పొందలేకపోతున్నాను. అందువలన మరి ఏం చేయాలి? ఏం చేయాలంటావేంటి? ప్రసీద ఓ దేవేశ, దేవానాం ఈశ, జగన్నివాస, జగత్తుని సృష్టి స్థితి లయ చేస్తున్నటువంటి ఓ పరమాత్మ,
నా యందు దయ చూపెట్టు, నన్ను అనుగ్రహించు. నీ నోరు మాత్రం తెరవకయ్యా బాబు. ఆ నోరు అది భయంకరమైన అది నోరు కాదు, అది మహా అగ్ని గోళం, అగ్ని పర్వతాలు బద్దలైనాయా అన్నట్లు ఉన్నది, భయంకరం. అందువలన జగత్తంతటికి నివాసమైనటువంటి ఓ శ్రీనివాస, ఓ జగన్నివాస అని అర్థం. అందువలన ఆయన భయాన్ని ఇంకా ప్రదర్శిస్తున్నాడు, భయాన్ని ప్రదర్శిస్తున్నాడు అర్జునుడు. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః సర్వే సహైవావనిపాల సంఘైః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రాస్తథాసౌ భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః సహాస్మదీయైరపి యోధముఖ్యైః సహాస్మదీయైరపి యోధముఖ్యైః అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాని తే త్వరమాణా విశంతి వక్త్రాని తే త్వరమాణా విశంతి వక్త్రాని తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని దంష్ట్రాకరాళాని భయానకాని దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు కేచిద్విలగ్నా దశనాంతరేషు కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః వక్త్రాని తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని వక్త్రాని తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని వక్త్రాని తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ఉత్తమం.
మన జీవితం అంటే ఇదే మరి. ఎందుకంటే జీవితము మనకు కాయిన్ నాణెముకు ఉన్నటువంటి రెండు వైపులు ఉన్నట్టు అన్నమాట. మనం దాన్ని అర్థం చేసుకుంటే లీలా తమాషగా ఉంటది, అర్థం చేసుకోకపోతే అదొక గోలగా భయంకరంగా ఉంటది. మనం ఏ ఆలోచన అయితే వద్దనుకుంటామో, దేన్నైతే తీవ్రంగా బయటికి పంపించాలి, పారద్రోలాలనుకుంటామో, పదే పదే అదే మన వెనక్కి పడుతుంటది. ఇది విచిత్రం. అర్జున్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే ఆ ఈశ్వరుని యొక్క ముఖము కూరలు ఆ అగ్ని జ్వాలతో కూడుతున్నటువంటి ఆ ముఖాన్ని చూడొద్దు అనుకుంటున్నాడో, అదే సాక్షాత్కారం జరుగుతుంది ప్రత్యక్షంగా. అందువలన ఆయన ఇంక దాని గురించి ఇంక తట్టుకోలేకపోతున్నాడు. కానీ ఇక్కడ నోరు అంటే మీరు ఒకటి గమనించాలి, కాలతత్వము, కాలతత్వానికి ప్రతీక. అందుకే ఈ కాలతత్వాన్ని కూడా పరమేశ్వరగా మనము భావన చేస్తాము. అది యథార్థం కూడా. ఎందుకంటే ఆ లయ ప్రక్రియలో కూడా మీరు అర్థం చేసుకోగవాలి. సృష్టి స్థితి బాగానే ఉంది, అందువలన బ్రహ్మ ఓకే, స్థితి విష్ణు ఓకే, మరి రుద్రుడు త్రిశూలం పట్టుకుని లయం చేస్తున్నాం కానీ భయపడతాం మనం. అందువలన భగవంతుని యొక్క నోరు కాలం అయితే మరి ఏం చేయాలి మనము? ఈ కాలము కాలో జగద్భక్షక, జగత్తంతటిని భక్షిస్తుంది. ఏంటి? కాలము. మరి జగత్తును భక్షిస్తుంది కదా, మరి జగత్తుని ఎలా భక్షిస్తుంది? అది కూడా క్రమంగా జరుగుతుంది. ఒకసారి చూడండి, మన ప్లేట్లో పెద్ద ఆహారం అన్ని రకాల వంటలతో పాటు ప్లేట్లు వేశారు. కొన్నేమో కిచెన్లో ఉంటాయి, కొన్నేమో బేసిన్లో ఉంటాయి, కొన్ని మీ పాత్రలో ఉంటాయి, పాత్రలో కూడా ఏదో ఒక మూల భాగంలో కొన్ని ఉంటాయి. కానీ ఏదైతే చేతికి ముందు వస్తుందో అది లోపలికి స్వాహ స్వాహ. అందుకే మనం రైస్ వండేటప్పుడు ఒక బస్తాలో కింద ఉన్న బియ్యం అనుకుంటే అంట, అమ్మయ్య మీరు వెళ్ళండి మీ పని అయిపోయింది, నేను సేఫ్ ఇక్కడ అనుకుంటుంటాయంట బియ్యం. కానీ వాటి తర్వాత ఎప్పుడు 2-3 రోజుల తర్వాత వాటి పని అయిపోతుంది. అందుకే యక్ష ప్రశ్నలో ఇదే ప్రశ్న అడిగాడు యక్ష ధర్మరాజుకి. ఆశ్చర్యమైన విషయం ఏంటి సృష్టిలో అంటే, ప్రతిరోజు తన కళ్ళ ముందే అలాగ లైన్ కడుతుంటే ఎక్కడికి? ఈ పంజేగొట్ట అమీర్పేట మధ్య భాగంలోకి. కానీ నేను మాత్రం ఎల్లప్పుడూ ఉండిపోతాననే భ్రమలో ఉంటారు. ఇది చాలా వండర్, ఆశ్చర్యమైనది అన్నాడంట. అందరూ చనిపోయినప్పటికీ నేను కూడా మిగిలిపోతాననే భ్రమ మనకు ఉంటుందంట. అందువలన ఈ కాలో జగద్భక్షక అనేది మనకు ఒక్కసారిగా అర్థం కావాలి. అందువలన ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఈ కురుక్షేత్రంలో ఉన్న వారందరూ మరణిస్తారు. కానీ వాళ్ళు మరణించే ముందే ఎలా మరణిస్తారు అనే ఒక ప్రీమియర్ షో అంటారు అన్నమాట. అంటే దానికి ట్రైలర్ అంటారు కదండి, ఆ ట్రైలర్ చూస్తున్నాడు అర్జునుడు అంతే. అందువలన ఆ నోట్లోకి అంటే ఇంకాసేపట్లో మహాభారత యుద్ధం మొదలవుతుంది. అందులో వేలాది యోధులు మరణించబోతున్నారు. కానీ అక్కడ సూచనంగా ముందే ఒక నోటీస్ అంటే ఒక నోటు చూపెడుతుంది. మహాభారతంలో కూడా దుర్యోధనుడు రాయబారిగా ఆ సభలోకి కృష్ణ పరమాత్మ వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు? కృష్ణ పరమాత్మను బంధించాలనుకుంటాడు. సో ఆయనకు ఒక్కసారి నీ ఆఖరి క్షణంలో నీ పరిస్థితి ఏంటి? నువ్వు తొడలు కొట్టావు కదా, నీ తొడలు భీముడు గదతో విరగ్గొట్టేటప్పుడు నువ్వు అనుభవించే బాధ ఇప్పుడే చూడు, దర్శించు అని అంటాడు. ఆయన భయంతో కంపించిపోతాడు. చివరికి అంటాడు, నువ్వు మాయ చేస్తున్నావు, నువ్వు మాయావి, నువ్వు మాయావి, ఇది మాయ కాదు నీ భవిష్యత్తు అంటాడు భగవాన్ కృష్ణ. అలాగన్నట్టు భవిష్యత్తు యుద్ధ క్షేత్రంలో ఏమి జరుగుతుందో అది ఇప్పుడు చూపెడుతున్నారు ప్రీమియర్ షో అని. అందువలన ఇప్పుడు భయంతో భీతిల్లిపోతున్న అర్జునుడికి ఒక చిన్నపాటి సులేస్ ఏంటి? ధాతరాష్ట్రస్య పుత్రాహ విశంతి తే వక్త్రాని, నీ యొక్క ముఖం నోట్లోకి ధాతరాష్ట్ర పుత్రస్య అంటే ధృతరాష్ట్ర పుత్రులు ప్రవేశిస్తున్నారు లోపలికి. ఆల్రెడీ ధృతరాష్ట్ర పుత్రులందరూ నీ నోట్లోకి ప్రవేశిస్తున్నారు. అంటే కౌరవులందరూ మరణించబోతున్నారు అని. అంటే ఇదిగో నా ఎదురుగుండనే వీళ్ళందరూ నీ ముఖంలోకి ప్రవేశిస్తున్నారు. చూసారా?
వక్త్రానితే విశంతి, అంతే నీ ముఖములోకి ఈ యొక్క ధృతరాష్ట్ర పుత్రులందరూ ప్రవేశిస్తున్నారు. వాళ్ళే కాదు, పాండవుల వైపు సైనికులు కూడా ప్రవేశిస్తున్నారు. ఎందుకు? మహాభారత యుద్ధం జరిగాక కేవలము కొంతమంది మాత్రమే మిగిలిపోయారు. 5 పాండవులు, ద్రౌపది, ఇలా కొంతమంది మాత్రం మిగిలారు. ఎవ్వరు మిగలరు. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే సర్వే సహాయవావ నిపాల సంగాహ, అనేక రాజులు గ్రూపులు గుంపులుగా వాళ్ళ అక్షు అనే సైన్యములన్నీ కూడా అవనిపాల అంటే రాజులు, క్షత్రియ వీరులు అందరూ కూడా, అంటే సామంత రాజులు చక్రవర్తులు అందరూ కూడా రకరకాల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పొజిషన్లు అవనిపాల సంగై అంటారు. అంటే రాజుల యొక్క సముదాయం, గుంపులు. పూర్వం యుద్ధ భూమిలో ఒక అస్త్రం వేస్తే 1000 మంది ఒకేసారి మరణించేవాళ్ళు. ఇప్పుడు ఒక ఆటం బాంబు వేస్తే లక్షల కోట్ల మంది మరణిస్తున్నారు కదా, అంతే. అంటే ఒకప్పుడు అస్త్రాలు ఇప్పుడు ఆటం బాంబులుగా, మిసైల్స్ గా ఉన్నాయి మన ముందు. అందువలన ఈ పురాణాల్లో చెప్పినటువంటి అప్పుడు మంత్రము ఇప్పుడు యంత్రము, అదే మార్పు, అంతే తప్ప అప్పటికి ఇప్పటికి ఒకటే విధమైనటువంటి సృష్టి. అందువలన తమాస ఏమిటంటే అర్జునుడు యుద్ధం ఎందుకు చేయనన్నాడండి? గురువులు తాతలుకి ఎక్కడైతే చంపబడబడుతుందో వాళ్ళు చస్తారేమో, వాళ్ళు నేను చంపుతానేమో, లేకపోతే వాళ్ళు నన్ను చంపుతారేమో, ఈ భయంతో కదా యుద్ధం చేయనన్నాడు. ఇప్పుడు అదే భీష్మ ద్రోణులు ఆ యొక్క పరమాత్మ ముఖములోకి వెళ్ళి కోరలో చిక్కిపోయి నుజ్జు అయిపోతాడు, పిండి పిండి అవుతున్నారు అనమాట. ఇప్పుడు అది చూస్తున్నాడు ఇప్పుడు ఈయన. ఇంతవరకు ధృతరాష్ట్ర పుత్రులు అయితే బల బల అచ్చ బాగుంది అచ్చా అన్నాడు. ఇప్పుడేమవుతుంది? భీష్మ పితామహ కూడా లోపల ప్రవేశిస్తున్నాడు ఆ ముఖంలోకి. ద్రోణాచార్య అపి అంటే ద్రోణాచార్యుడు కూడా ఆ విశ్వరూప ముఖం కోరల్లోకి ప్రవేశిస్తున్నారు. సూతపుత్ర అంటే కర్ణుడు కూడా ఆ నోట్లో ప్రవేశిస్తున్నాడు. ఇది కొంచెం అంటే మనము నీటిలో కొట్టుకుపోతుంటే ఒక గడ్డి పరకు ఏదో దొరికితే కాసేపు నిలబెడుతుంది, మనకి పూర్తిగా ఉండలేము. సో ఈ విధంగా భీష్మ ద్రోణ అందులో ప్రవేశిస్తూ బాధ కలిగినప్పుడు కర్ణుడు వచ్చాడు, అందులో ప్రవేశిస్తున్నాడు. అమ్మయ్య ఈయనకి అవ్వాల్సిందే అనిపిస్తుంది ఈయనకి. తర్వాత తత అసౌ వీరితో పాటు అస్మదీయై అపి యోధ ముఖ్యై అంటే ధృతరాష్ట్ర పుత్రులు, ద్రోణ, ఆచార్య, తర్వాత భీష్మ, కర్ణ, జయద్రథ వీళ్ళందరితో పాటు మన పక్క వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. విరాట మహారాజు, తర్వాత దృష్టద్యుమ్నుడు, అనేక విధమైనటువంటి ఇటుపక్క ఉన్నటువంటి ఎవరైతే సైనికులు, సేనాధిపతులు, రాజులు వీళ్ళ సాయంగా వచ్చారో వాళ్ళు కూడా ఆ ముఖంలో ప్రవేశిస్తున్నారు. అంటే మనం ఏం తెలుసుకోవాలి? ఇక్కడ సత్యాన్ని మనం పట్టుకోవాలి. ఇది జీవిత సత్యం. ఏంటి? పుట్టిన వారు గిట్టక మానరు. అందుకే జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచిత మరహసి. ఇది సత్యం, జీవిత సత్యం. ఇది తెలుసుకుంటే మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు, లేకపోతే మనము గందరగోళములో పడతాము. ఈ భయం ఎందుకంటే ఆయనకి ఇంకా ఆ పరిపక్వత లేదు అర్జునుడికి, అందుకే భయంలో నిండిపోయారు. మీకు ఆ పరిపక్వత ఉంది కాబట్టి మీరేమంటారు? సంసార మందలి అల్ప సుఖమును చూసి మురిసిపోవగనేల మనసా ఆనందమగతోచు విషయ భోగములన్నీ మూనాల మొచ్చటే మనస. ఈ సంసారములో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు, సుఖాలన్నీ కూడా నాకు నిజమైన ఆనందం అని నువ్వు భ్రమపడుతున్నావు. ఇవన్నీ కూడా మూనాల ముచ్చటే, క్షణికము. అందుకే ధన జన యవ్వన గర్వము హరతి నిమేషాత్ కాల సర్వము, కాలములో ఒక క్షణికములో మాయమైపోతాయి. ఇది జీవిత సత్యం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.